విశాఖపట్నం ఏరియాలో కొన్ని ప్రత్యేక ఇనిషియేటివ్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఏఐ బేస్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా పెట్టాలనుకుంటున్నాం. అంటే ఇంతకుముందు మొన్న చూసాం మేము కొన్ని కంట్రీస్ లో ఉందని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూసినట్లు హెల్మెట్ లేకుండా ఎవరు వెళ్తా ఉంటే ఆటోమేటిక్ గా అక్కడ ఆగిపోవడం, రెడ్ లైట్ ఎంతసేపు వాళ్ళు హెల్మెట్ పెట్టుకునే వరకు కాలకుండా ఉండే విధంగా ఐడెంటిఫై చేయడం. అదేవిధంగా ఈ పహారాన్ని ఈ మధ్య విజయవాడలో స్టార్ట్ చేయాలి. అది విజయవాడ విశాఖపట్నంలో ఇనిషియల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. అది ఏబిఎస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. అదేవిధంగా ఈ పహారా ఒకటి మొన్నే విజయవాడలో స్టార్ట్ చేశారు. అది జియో మ్యాపింగ్ ఆఫ్ ఆల్ ద సస్పెక్ట్స్, అది గాంజా అఫెండర్ కావచ్చు, ప్రాపర్టీ అఫెండర్ కానీ వాళ్ళందరినీ జియో మ్యాపింగ్ చేసి ఈ బీట్ అతను అక్కడికి వెళ్ళాడా లేదా అనేది బుక్ లో రాసుకుపోయి ఆటోమేటిక్ గా అయ్యే విధంగా చేయాలనుకుంటున్నాము. కెమెరాస్ అన్నావు, ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు సార్. బట్ ఆఫీస్ సిస్టమ్ ఒకటి ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ సిస్టమ్ లాస్ట్ టైం మీరు ఇంట్రొడ్యూస్ చేశారు సార్. వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్స్ ఇన్ ద కంట్రీ. మనం చాలా కేసులు డిటెక్ట్ చేసాం. అది పూర్తిగా సర్వర్ కాలిపోవడం వల్ల అది మూతపడిపోయింది. దాని ఇప్పుడు తెలంగాణ వాళ్ళతో డీజీ గారితో బతిలాడుకుని ప్రస్తుతానికి మేము ఏదో నడిపిస్తా ఉన్నాము. దీన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా డ్రోన్ సర్విలాన్స్ ని రియల్ టైంలో చేసుకోవడం, అఫెన్సెస్ ని జియో మ్యాపింగ్ చేయడం ద్వారాను ఈ విధంగా లాంగ్ టర్మ్ లో ఇన్విజిబుల్ పోలీస్ అండ్ విజిబుల్ పోలీసింగ్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం సార్. ఇప్పుడు మన కొత్తగా ఏర్పడిన జిల్లాలో 8 జిల్లాల్లో మహిళా పోలీస్ స్టేషన్లు, అదేవిధంగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్లు లేవు. వాటిని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటా ఉన్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో. అదేవిధంగా బాడీ వార్న్ కెమెరాస్ ఆల్మోస్ట్ మూతపడి అవి పనిచేయట్లేదు. మళ్ళీ మేము రివైవ్ చేసుకోవాలనుకుంటున్నాం. క్రూస్ టీమ్, ఫారెన్సిక్ టీమ్స్, కెనైన్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ వాటిలన్నీ కూడా బాగా విస్తృతంగా వాడుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ను కూడాను ఎక్కడైతే కొత్తగా జిల్లాల పట్టి వాటిని కూడా ఏర్పాటు చేసుకుందాం అనుకుంటా ఉన్నాం. ఫైనల్లీ సార్ వీ హ్యావ్ ఓవర్ ఆర్చింగ్ స్ట్రాటజీస్ అని చెప్పి ఓవరాల్ గా ఏం చేయాలి కాంప్రహెన్సివ్ గా ఆలోచిస్తా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా వీక్లీ రివ్యూ మీటింగ్స్ పెట్టుకుని ఇప్పుడు ఉన్నటువంటి ఇనిషియేటివ్స్ కానీ అనుకుంటూ ఆలోచనలు ఎక్కడి వరకు వెళ్ళినప్పుడు చూసుకోవటం, అదేవిధంగా నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ తర్వాత స్టేట్ లెవెల్ ఏజెన్సీస్ తో కోఆర్డినేషన్ పెట్టుకోవడం, డేటా అనలిటిక్స్ సిస్టమ్స్ ఫర్ క్రైమ్ మ్యాపింగ్ ముఖ్యంగా ప్రెడిక్షన్ చేసుకోవాలనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇంతకుముందు మన ఐఎన్పిఆర్ కమిషనర్ చెప్పినట్టు మీడియా బ్రీఫింగ్స్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అది కూడా ఎన్హాన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత పోలీస్ కి రెగ్యులర్ గా ఒక 5 సంవత్సరాలుగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని మూతపడిపోయి వాటిని కొంచెం చేసినట్లయితే వాళ్ళు ఇంకా వాళ్ళలో మనోస్థైర్యం ఏర్పడి మొరాల్ పెంపొందించుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్ట్రాటజీస్ దట్ వీ హ్యావ్ ఫర్ ద నెక్స్ట్ 100 days సార్. థ్యాంక్ యూ సార్. ఐటీ గురించి ఏమైనా మీరు నాకు టెక్నాలజీస్ ఏమైనా ఉంటే కొద్దిగా హైలైట్ చేయండి. తర్వాత ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలని ఐ విల్ గైడ్ యూ. సార్ రిగార్డింగ్ దట్ సీసీ కెమెరా ప్రాజెక్ట్ గురించి సార్ అన్నట్టుగా సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే కెమెరాస్ ఉన్నాయో సార్, గో టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ అచ్చా ఓకే సార్. సో ఇట్ ఇస్ sir, all the data that is there, sir, it is coming to the Pi data center. It is not available in this, sir. It is available in the other presentation, sir. I'm sorry, because that was not scheduled, sir. So, there are 6 kind of analytics that are already available in the presently system, sir. It carries red light violation detection, sir. It also captures wrong way coming, sir. And some part of it is also automatic number plate detection, sir. So, these 3 are available, but then other transport related issues such as helmetless travel or triple riding and these kind of things also can be detected through the CC cameras itself, sir. The existing licenses that were there, sir, for some of these technologies, different cameras have different kind of capabilities. Connectivity lo some capabilities are there. Tarata facial recognition cameras kuda unnai, sir, for crime detection. So vantage point lo ela peddam jarigindi anedi appudu decide cheskoni chesaru, sir. Konni chotlo red lights themselves were not working, so రెడ్ లైట్స్ రిపేర్ చేయడానికి కూడా ఒక సార్ బిఫోర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ I&I department had taken up a tender, sir, but it was not fructified, sir. So we'll bring the entire details to you, sir, and what kind of AI can be used to have at least 10 different kind of use cases coming from the existing only license procure చేసుకొని యూజ్ కేస్ బిల్డ్ చేసుకొని హార్డ్వేర్ అంతా ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని ఎట్లా వాడుకునేటట్టుగా చేయగలం అనేది అవి మీ దృష్టికి తీసుకొస్తాం సార్. యూజ్ కేస్ ప్రిపేర్ చేసి ఇచ్చే బదులు
Department, user department, Yeah. knows that these are the use cases. They Yeah, never change I- the technology and get it done. ఎస్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా మీరిద్దరు డ్రోన్స్, సీసీటీవీ కెమెరాస్ ఈ రెండు కూడా వెరీ క్రూషియల్ ఇన్ డిటెక్టింగ్ క్రైమ్. ఇక్కడ మాకు కావాల్సింది ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకటి క్రిమినల్స్ డిటెక్షన్ ఆర్ ఎక్కడ థెఫ్ట్ జరిగినా క్రైమ్ జరిగినా విత్ ఇన్ నో టైమ్ హౌ టు డిటెక్ట్. నెంబర్ 2 ఏదైతే పబ్లిక్ సర్వీస్ ఈరోజు పెస్ట్, మస్కిటో కంట్రోల్ ఆర్ రోడ్ చెకింగ్, లేకపోతే మీకు డ్రైన్స్ పెస్టిసైడ్స్ ని వీడ్ తీయడానికి స్ప్రే చేయడం, లేకపోతే ఫోటోలు తెప్పించడం, వేరియస్ ఇవి ఉన్నాయి మెకనైజేషన్ లో. విల్ గో ఎవ్రీథింగ్, విల్ గైడ్ దెమ్. నేను వస్తాను, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉండే ఏదైతే 5 సంవత్సరాల కంటే ముందు తీసుకున్నటువంటి 14,000, 15,000 కెమెరాలు 100 కోట్ల రూపాయలు పే చేసి అవి పై డేటాలో డేటా వస్తా ఉంది. దీనికి కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాం, జిల్లాలో కంట్రోల్ రూమ్ కట్టాం, ఎక్కడ వేసింది అక్కడ వదిలిపెట్టారు. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్లు, జిల్లాకు పోవాల్సిన సాఫ్ట్వేర్లు అక్కడ పంపించకుండా పై డేటా సెంటర్లో పెట్టారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ డేటా అంతా ఎస్పీ, కలెక్టర్ మీరు యూజ్ చేసుకుని సెంట్రల్ దీనికి కూడా సర్వర్ కి ఇంటిగ్రేట్ చేస్తే ఏది కావాలన్నా సర్వీస్ చేయాలనేది ఆ రోజు వెళ్ళాం. ఎవడు తప్పు చేసినా విత్ ఇన్ ఎనీ టైం డిటెక్ట్ చేసే సిస్టమ్ తీసుకొచ్చాం. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా పోవడం చాలా బాధేస్తుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్లు ఎవరు కూడా డీజీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితులు లేరు. తప్పుడు కేసులు పెట్టడానికి ఎంత ఉత్సాహం చూపించారో రైట్ క్రిమినల్స్ పట్టుకోవడానికి మర్చిపోయాం మనం అందరం. డోంట్ మిస్టేక్ మీ, కొంచెం ఇది హార్ష్ గా అనిపిస్తుంది, ఇది సత్యం. దానికోసం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు దానికి రీఇన్వెంట్ చేయాలి, అందరం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. తొందరలోనే నేను డిపార్ట్మెంట్ తో క్లారిటీ తీసుకుని యూజర్స్ పోలీస్ వీక్ ఏమేం కావాలి, లేకపోతే రెవెన్యూ ఏమేం కావాలి, అదే మరిగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమేం కావాలని మీరు చెప్తే ప్రపంచం మొత్తం యూజర్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ తెప్పిస్తాం. ఒకవేళ లేకపోతే దాన్ని ఇన్నోవేట్ చేసుకుంటూ ముందుకు పోదాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఇన్నోవేషన్. ఉండేటి ఫాలో కావడం, ఫర్దర్ గా ఇచ్చేయడం. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్టు వాట్ ఆర్ ఆల్ ది యూజ్ కేసెస్ విత్ దిస్ డేటా, ఈ కెమెరాలు ఎంతవరకు మనకు వస్తాయి, దాని మీద ఒకవేళ గాని ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే లేటెస్ట్ కెమెరాస్ మళ్ళీ తెప్పిద్దాం. ఫస్ట్ ఈ కెమెరాలు ఉపయోగించుకోవాలి.